వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో గురు భగవానుని స్థాన మార్పు ఫలితాలలో చివరి రాశి అయిన మీన రాశికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. ఇక గోచార ఫలితాలు రాశికి మాత్రమే కానీ లగ్నానికి కాదు అన్న విషయం గుర్తుంచుకోవాలి. గోచార ఫలితాలు ఎల్లప్పుడూ 10 నుండి 20% మాత్రమే పనిచేస్తాయి. మీ స్వీయ జాతకం ప్రకారం జరిగే దశాభుక్తులే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇక పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలలో జన్మించిన మీనరాశి వారికి ప్రస్తుతం మీ రాశ్యాధిపతి కేంద్ర స్థానమనే 4వ స్థానానికి స్థాన మార్పు చెందారు. సహజంగానే గురు భగవానుడు కేంద్ర స్థానాల్లో ఉంటే కొంత కలవర పెడతారు. గురుబలం అనే కోవలో గురువు రాశికి 2, 5, 7, 9 మరియు 11 స్థానాల్లో సంచరిస్తుంటే అధిక మంచి ప్రయోజనాలను ఇస్తారు. అయితే రాశికి 4వ స్థానంలో ఉన్న గురు వీక్షణ ఉన్న స్థానాల ద్వారా మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంటుంది. మీరు ఎలా చూచినా మీ వ్యక్తిగత జాతకం ప్రకారం జరిగే దశాభుక్తులు సహకరిస్తేనే మంచో చెడో అనే నిజమైన విషయాలు జరుగుతాయి. మీ జీవితాన్ని నిర్దేశించేది 90% మీ జన్మ జాతకమే. అయితే గోచార రీతిగా మీకు ఇప్పుడు జన్మశని జరుగుతుంది. ఇది గమనించవలసిన విషయం. జన్మరాశిలో శని ఉంటే అనవసరమైన గందరగోళ పరిస్థితులు చాలా ఉంటాయి. మనం సరైన నిర్ణయాలు తీసుకోము, ఆలస్యాలను ఎదుర్కొంటాము, మనకు దొరికిన అవకాశాలను మిస్ చేసుకుంటాము. సరిగ్గా ఉపయోగించుకోలేని స్థితిని ఏ గ్రహం ఇస్తుంది అని అడిగితే శని భగవానుడని చెప్పవచ్చు. ఏలినాటి శనిలో జన్మశని జరుగుతుంది. మీ రాశినాథుడు 4వ స్థానానికి స్థాన మార్పు చెందారు. ఇక్కడున్న గురువు మీ రాశికి 8వ స్థానాన్ని, 10వ స్థానాన్ని మరియు 12వ స్థానాన్ని వీక్షిస్తున్నారు. గురువు ఎల్లప్పుడూ తాను వీక్షించే స్థాన ఆధారంగా ఫలితాలనిస్తాడు. ఇది వాస్తవం. రాశినాథుడు తన ఉచ్చ స్థానానికి దగ్గరలో ఉన్నారనే ఆధారంగా జన్మశని వల్ల ఏర్పడే ప్రతికూల ఫలితాలను తట్టుకునే శక్తి మీకు ఉంటుంది. ఇక రాహుకేతువుల స్థాన మార్పులో రాహువు 12వ స్థానానికి, కేతువు 6వ స్థానానికి ట్రాన్సిట్ కావడం ఒక అద్భుత వ్యవస్థ అని పేర్కొనవచ్చు. అయితే 4వ స్థానంలో గురువు ఉండడం వల్ల శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇల్లు, ఆస్తి, వాహనానికి సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాన్ని వదిలి వేరే కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది. విద్యార్థులు తమ చదువులలో అదనపు జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. ఈ ఫలితాలన్నీ దశాభుక్తుల ఆధారంగా తీర్మానించబడతాయి. గోచార ఫలితాలు కొంత మాత్రమే సపోర్ట్ చేస్తాయి. 4వ స్థానంలో ఉన్న గురువు 8వ స్థానాన్ని వీక్షిస్తారు కాబట్టి విదేశాలలో నివసించడం, వీలునామా ఆస్తులు, స్టాక్ మార్కెట్ లాభాలు వంటి కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి. అదే సమయం ఆయుష్ను గురించి భయం, ఆందోళన వంటి వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. నయం కాని వ్యాధులు నయమవుతాయి. కోర్టు కేసుల వంటి సమస్యలు ముగింపుకు వస్తాయి. సహజంగానే 8వ స్థానాన్ని గురువు వీక్షించినప్పుడు మంచి చెడు రెండు కలిసే జరుగుతాయి. ఆన్లైన్ మోసాలలో చిక్కుకునే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు, విదేశాలలో శాశ్వత నివాసం పొందే అవకాశాలు అధికంగా ఉంటాయి. పై అధికారులతో కొంత
వ్యతిరేకత ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక 10వ స్థానాన్ని గురువు వీక్షిస్తున్నారు. పదవిలో మార్పులు, ఒక ఉద్యోగం వదిలి ఇంకొక ఉద్యోగానికి మారడం, కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడం, గౌరవ పదవులు వెతుక్కుంటూ రావడం, చాలా కాలం మందకొడిగా సాగుతున్న విషయాలు ఇప్పుడు చెయ్యందిస్తాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాల వల్ల ఆదాయం వంటి మంచి ఫలితాలు ఉంటాయి. సహజంగానే 10వ స్థానం పెట్టుబడులను కూడా సూచిస్తుంది. ఉద్యోగ వ్యాపారాన్ని కూడా సూచిస్తుంది. ఈ విధంగా మీ రాశినాథుడు తన స్వంత రాశి అయిన 10వ స్థానాన్ని వీక్షించడం వల్ల వృత్తిపరమైన విషయాలలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే జన్మ రాశిలో శని సంచరించడం వల్ల కొంత కన్ఫ్యూషన్కు గురి అవుతారు. కాబట్టి దశాభుక్తులు జాగ్రత్తగా పరిశీలించడం అవశ్యం. ఉదాహరణకు, మీరు మీనరాశి వృశ్చిక లగ్నం అనుకోండి. లగ్నానికి 10వ స్థానాధిపతి రవి 6వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండి దశ నడుపుతున్నారు. అంటే ఉద్యోగంలో మార్పు, పదోన్నతి మొదలైన యోగాలు యాక్టివేట్ అవుతాయి. ఒకవేళ చంద్రదశ అన్న కుజదశ అయినా వృశ్చిక లగ్నానికి యోగకారక దశలుగా ఉంటాయి. అదే మీనరాశి తులాలగ్నం అనుకోండి. రవి బాధకాధిపతిగా దశ నడుపుతారు. అలాగే ఫలితాలు మారిపోతాయి. ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. గోచార ఫలితాలు జరగవచ్చు, జరగకపోవచ్చు. ఖచ్చితంగా జరిగే తీరాలనే నియమం లేదు. ఇక 12వ స్థానాన్ని గురువు వీక్షించినప్పుడు శుభ వ్యయాలు ఏర్పడతాయి. ఇల్లు కట్టుకునే యోగం, వివాహం మరియు సంతానం కోసం శుభ వ్యయాలు ఉంటాయి. స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. విదేశాలకు ప్రయాణించే అవకాశం. కుంభం స్థిర రాశి కావున శాశ్వత సంపదను తెచ్చిపెట్టే అవకాశాలు మరియు అదృష్టం ఉంటుంది. మొత్తానికి రాహుకేతువుల స్థానమార్పు, గురు భగవానుని స్థానమార్పు పర్వాలేదు అని చెప్పవచ్చు. జన్మశని మాత్రం కొంత నెగటివ్ అని చెప్పవచ్చు. సో ఓవరాల్గా మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఒకవేళ స్వీయ జాతక దశాభుక్తులు అనుకూలంగా ఉంటే నెగటివ్ ఫలితాలు ఉండవని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక వీడియో ద్వారా మీ ముందుంటాను. ధన్యవాదాలు.